తలసేమియా రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు రెహనా బేగం పిలుపునిచ్చారు. ఖమ్మంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రెహేనా బేగం, ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వర్లు, నారాయణమూర్తి, ఇండియన్ పీడియాటిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ సాయి భార్గవ్ హాజరయ్యారు. జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ కొనసాగింది. తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన ఎంతో ముఖ్యమని వారు తెలిపారు. తలసేమియా వ్యాధి నివారణకు సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను వారు అభినందించారు. తలసేమియా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పెళ్లికి ముందు చిన్న రక్త పరీక్ష చేయించుకుంటే తలసేమియా వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. తలసేమియా బారిన పడ్డ చిన్నారుల కోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి తలసేమియా బాధితులను కాపాడాలని వారు పిలుపునిచ్చారు. ర్యాలీలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, నగర వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సమాజం నుంచి పాల్గొనాలనే మహాసంకల్పంతో ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచిన ఈ వాక్ అయితే ఎంత ఉందో ఖచ్చితంగా చేస్తారండి. వాళ్ళు చాలా ఓపికగా దీనిలో ఇది ఒక ఆనవాయితీ. ఎందుకు ఇంత మాస్ ర్యాలీ చేస్తాము అంటే ఇక్కడ మాకున్న ఒకళ్ళంటే ఇక్కడికి వచ్చిన నవీను, వంశీ ఇద్దరు చూడొచ్చు. మీరు ఇక్కడ కుర్రాళ్ళు వాళ్ళిద్దరు వాస్తవం గట్టిగా చెప్పట్లు నిజంగా. ఎందుకంటే ఐఎంఏ సపోర్ట్ లేకపోతే మనం ఇన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళం కాదేమో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జీవి సార్ నిజంగా థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఫస్ట్ నుంచి మాతో పాటు. ఎవరు చప్పట్లు కొట్టలేదు మా పిల్లలందరూ ప్రకాశ్. ఒకప్పటి జాన్సన్ కిడ్స్ కరెస్పాండెంట్ గారు మా పిల్లలను కూడా చదివించారు, మాకు కూడా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. అలానే దీపా మేడం గారు థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మా పిల్లల కోసం కేటాయిస్తున్నందుకు థ్యాంక్ యూ వేస్తుంటాను మన వల్ల పిల్లల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నడవాలమ్మా, మనం చేసే ప్రోగ్రామ్ అందరికీ ఆదాలి, గుంపు గుంపుగా కాకుండా అందరూ పెట్టండి. దయచేసి ఎవరు దయచేసి ముందుకు రండి పిల్లల. ఇక్కడ చిరు సన్మానం జరుగుతుంది, గట్టిగా చప్పట్లు. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జీవి సార్ ఏం చేసిన ఇన్నోవేటివ్ గా ఉంటుంది అంటే ఇదేనేమో. థ్యాంక్ యూ సార్. రాగా
దయచేసి ప్రతి ఒక్కరూ మేనరిక వివాహాలను వ్యతిరేకించండి. అలానే ప్రతి ఒక్కరు చేసుకోవడం ద్వారా రమణ రక్తదానం చేయండి, రక్తదానం చేయండి. తరివేద్దాం 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 రక్తదానం చేయండి, రక్తదానం చేయండి. తరివేద్దాం 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 రక్తదానం చేయండి, రక్తదానం చేయండి. తరివేద్దాం తరివేద్దాం థాలసీమియా అవేర్నెస్ గురించి అంటే ప్రజలలో అవగాహన గురించి సంకల్ప కేంద్రం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ ర్యాలీకి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ థాలసీమియా అనేది జీన్స్ ద్వారా ఫ్యామిలీస్లో క్యారీ అవుతూ ఉంటుంది. అది 2 స్టేజెస్లో ఉంటుంది. క్యారియర్ స్టేజ్ అంటే మనకి పైకి దాన్ని అది తెలియకుండా మన జీన్స్లో ఉండొచ్చు. కొంతమందికి పిల్లలకి ఎక్స్ప్రెస్ అయినప్పుడు ఈ థాలసీమియా వ్యాధి గురైనప్పుడు వాళ్ళల్లో రక్తహీనత అనేది జరుగుతుంది. రక్త కణాలు తేడా ఉండడము వలన అవి బ్రేక్ అవుతూ ఉంటాయన్నమాట. సో వీళ్ళకి జాండీస్ అని అస్తమాను వీళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు అస్తమాను రక్తం ఎక్కించుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ రోజులు ఉండదన్నమాట. సో ఇప్పుడు దీనికి ఏంటంటే అవేర్నెస్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా డయాగ్నోసిస్ కూడా చేయొచ్చు. మనం క్యారియర్ స్టేట్లో ఉన్నారా, వాళ్ళ ఎక్స్ప్రెషన్లో ఉన్నారా అనేది హెచ్బి ఎలక్ట్రోఫోరసిస్ వల్ల మనం అన్నీ దీన్ని తెలుసుకోవచ్చు అనమాట. ఇది కొన్ని ప్రాంతాల్లో ఎండమిక్గా కూడా ఉంటుంది. కాబట్టి దీని గురించి మనం తెలుసుకొని పిల్లల్లో ఈ వ్యాధిని నివారించవచ్చు. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఈ టెస్ట్ చేయించుకుంటే ఈ వ్యాధిని పిల్లల్లో నివారించవచ్చు. వాళ్ళు పడే బాధ చాలా అది చెప్పలేని బాధ అనమాట. అస్తమాను బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎక్కించుకొని నీడిల్ ప్రిక్స్ ఇవన్నీ అవ్వడం వల్ల. కాబట్టి ఈ అవగాహన ప్రజల్లో మీరు సృష్టించాలి. మేము అనేది చెప్పగలం అంతే. మీరు మీడియా ద్వారా అందరిలో సృష్టించి వాళ్ళు ఈ టెస్టులు చేయించుకొని దీని ద్వారా మనం థాలసీమియా విముక్తి సమాజాన్ని మనకు సహాయపడాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న ఈ థాలసీమియా అవేర్నెస్ ప్రోగ్రాం, అలాగే డాక్టర్ నారాయణమూర్తి గారు వెనకుండి నడిపిస్తున్న ఈ అవేర్నెస్, అలాగే థాలసీమియా హాస్పిటల్ని నిర్వహిస్తున్నారు అందరికీ, అలాగే వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం. ఇదేదో ఒక జబ్బు ఉంది అని బాధపడే విషయం కాదు. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ అనమాట. ఈరోజు ఒక ఛాలెంజింగ్ డే అనమాట ఇది. అంటే థాలసీమియా అన్నది
ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్. ఏదో జబ్బు ఉంది కదా అని బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ఒకసారి కాళ్ళు చేతులు లేని వ్యక్తి దేవుడిని అడిగిండంట, ఎందుకు దేవుడా నన్ను ఎట్టా సృష్టించావు, ఇట్లా పుట్టించినావు అని. దేవుడు సమాధానం చెప్పిండంట, నువ్వు చాలా తెలివిగల్లోడి, ధైర్యవంతుడి, అందుకని నిన్ను ఇట్లా పుట్టించాను, నీ మెదడుతో మనసుతో ధైర్యంతో జీవిస్తావు అన్న ఉద్దేశంతో పుట్టించానంటే అప్పటి నుంచి వాళ్ళని ఫిజికల్లీ ఛాలెంజ్డ్, నాట్ హ్యాండిక్యాప్డ్, దే ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయ్యారు. అట్లానే ఇక్కడ తెలసీమియా వాళ్ళంతా కూడా క్లినికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు తెలసీమియా డిసీజ్తో బాధపడటం కాదు, చాలా ధైర్యంగా బతకాలా, ఆశతో బతకాలా, జీవితాన్ని మధుర స్మృతులతో వాళ్ళు బతకాల, మిగతా వాళ్ళు ఎలా ఉంటారో అలా బతకాలి. ఇది సాధ్యమేనా అని అడగొచ్చు మీరందరూ. ఖచ్చితంగా సాధ్యమైంది. ఎందుకంటే మనం ఇప్పుడున్న యుగంలో ఏఐ రోబోటిక్ టెక్నాలజీతో వచ్చాం. మొన్నటికి మొన్న నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎవరంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మీద రీసెర్చ్ చేస్తే నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అంటే పుట్టుకతోనే డయాబెటీస్ వస్తే దాన్ని పర్మనెంట్గా క్యూర్ చేసే పద్ధతి కనుక్కున్నందుకు. అలాగే రేపు కూడా ఖచ్చితంగా ఈ తెలసీమియా అన్నది లేకుండా, అంటే జీన్ టెక్నాలజీనో జీన్ ఎడిషన్ ఇట్లాంటి కొత్త కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వాళ్ళ జబ్బు మటుమాయమైపోద్ది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఛాలెంజ్తో బతకాలా, ఆశతో బతకాలా. అలాగే వాళ్ళ వెనక ఉండి నడిపిస్తున్న తల్లిదండ్రులు నిజంగా దే ఆర్ సైలెంట్ హీరోస్. వాళ్ళు ఎంత పెద్ద మనసు, ఎంత ధైర్యంతో బతుకుతున్నారు అని అంటే, నా పిల్లలు ఒక ఆశతో రేపటి రోజు వస్తుంది, వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, మిగతా చుట్టుపక్కల పిల్లల్లాగా వీళ్ళు కూడా ఆడుకుంటారు, వీళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తారు, వీళ్ళకి జీవితం అంటే ఆశ ఉంటుంది, వాళ్ళ గోల్ ఉంటుంది, అది రీచ్ అవుతారు. ఇన్ని ఆశలతో నడిపిస్తున్న వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. నా తల్లిదండ్రులందరికీ కూడా దే ఆర్ ఆల్ సైలెంట్ హీరోస్. సో మీ వల్ల మీరందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఈ అవేర్నెస్ వల్ల వాళ్ళకి రెగ్యులర్గా కావాల్సిన బ్లడ్ డొనేషన్ అన్నది ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు, వంశీ నరేష్. నిజంగా వాళ్ళు వంశీ రవి వాళ్ళు నిజంగా అదృష్టం. వాళ్ళకి దేవుడిచ్చిన అదృష్టం ఏంటంటే బ్లడ్ డొనేషన్ చేసే అవకాశం ఇవ్వటం. కాబట్టి అందరూ కూడా దీన్ని ఇన్స్పైర్ అయ్యి మనందరం ఇవ్వాలి, మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. వాళ్ళను మనం ఇలా బతికించుకుంటే రేపటి రోజు వాళ్ళు కూడా డిసీజ్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ వారికి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఈ సంకల్ప తలసీమియా సొసైటీ వాళ్ళు తయారు చేసిన ఈ అవగాహన సదస్సులో పిలవడం వల్ల ఈ ప్రజల్లో అవగాహన కల్పించాలి. మొదటి పాయింట్ ఏంటంటే, తలసీమియా పిల్లలు కానీ సికిల్ సెల్ పిల్లలు కానీ వాళ్ళకు వచ్చే ఈ వ్యాధి వల్ల ఫ్రీక్వెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం అవుతుంటుంది. దానికోసం అని చెప్పేసి మన ప్రజలుగా మనవంతు సహాయంగా మనం బ్లడ్ డొనేట్ చేయగలిగితేనే వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ లైఫ్ని ఇంకొంచెం పొడిగించడం అవుతుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు జరగబోయే మ్యారేజ్ అందరూ కూడా తప్పకుండా ముందస్తుగా క్యారియర్స్ ఉన్నారా లేదా అని తెలుసుకొని వాళ్ళ ప్రకారం వాళ్ళు చూసుకొని పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు చూసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఇది రాకుండా సహాయపడగలుగుతాం. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరిగి ప్రజల్లో ఇంకా ఎక్కువగా అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలండి.